జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 7వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారు గొడవలతో కాలం గడపాల్సి వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తలనొప్పి ఉండనే ఉంటుంది. ఒక గంట కూడా ప్రశాంతత అనేది లభించదు. ఒకటి పోతే ఒకటి అన్న విధంగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అకాల భోజనం ఉంటుంది. టైంకి సక్రమంగా భోజనం చేయలేకపోతారు. హాయిగా నిద్ర కూడా పట్టదు. మీరు సైలెంట్గా ఉన్నా సరే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీ నెత్తి మీద పెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్యలతోటి, ఇబ్బందులతోటి, అధిక ఒత్తిడితోటి ఈ రోజంతా మీకు ఉక్కిరిబిక్కిరిగానే ఉంటుంది. అయోమయం మరియు గందరగోళం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే కాస్తైనా ప్రశాంతత దొరుకుతుంది. ఇక్కడ కన్యా రాశి వారికి ఒక శుభవార్త కూడా ఉంది. ఈ రోజంతా గొడవలే ఉండవచ్చు, వివాదాలే ఉండవచ్చు, ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉండవచ్చు. కానీ చిట్ట చివరకు ప్రతిదీ మీకే అనుకూలంగా మారుతుంది. పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. చివరకు ఏదో ఒక రూపంలో మీకే శుభం కలుగుతుంది. ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు చక్కగా సానుకూలపడతాయి. రుణాలను వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఆర్థికపరమైన అంశాలను మెరుగుపరుచుకోవడానికి రూపాయికి రూపాయి పెంచుకొని కూడబెట్టుకోవడానికి మీ వరకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ తెలివితేటలు, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ఎదుటివారికి మంచి చేయబోయి చెడ్డవారిగా పరిగణించబడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈరోజు కన్యా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి అని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇప్పుడు కన్యా రాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. ఈరోజు ఉత్తరా నక్షత్రం వారికి నైధన తార. ఈ కారణం చేత ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక హస్త నక్షత్రం వారికి సాధక తార. కాబట్టి వీరికి శుభప్రదంగానే ఉంటుంది. కొంచెం కష్టపడితే అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే చిత్తా నక్షత్రం వారికి ప్రత్యక్ తార. వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు కన్యా రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఏ కారణం చేతనైనా సరే శ్రీరామనవమి పండుగను తృప్తిగా చేసుకొని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే ఈ విధమైన దివ్య పూజను ఆచరించండి. శ్రీ సీతారాముల వారి దివ్యమైన కటాక్షాన్ని పొందండి. మీరు చేయాల్సిందల్లా సీతారాముల వారి పట్టాభిషేక పటం ఒకటి పూజ గదిలో పెట్టుకొని చక్కగా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి వివిధ రకాల పుష్పాలను స్వామివారికి సమర్పణ చేసి నెయ్యి దీపం వెలిగించి తులసి అర్చన చేయండి. ఇలా చేస్తే సీతారాముల వారి అనుగ్రహంతో మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు మీరు మర్చిపోకుండా బెల్లంతో చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన సీతారాముల వారి అనుగ్రహంతో బంధువుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. శత్రుజయం కలగాలి అన్న, దుర్గతి తొలగిపోయి సద్గతి ప్రాప్తించాలి అన్న దుర్గాదేవి అనుగ్రహంతో కోర్టు కేసుల్లో, అలాగే వివాదాస్పదమైన అంశాల్లో విజయం సాధించాలి అన్న తప్పకుండా ఈ పరిహారం పాటించండి. అంతా శుభమే కలుగుతుంది. మనం చేయాల్సిందల్లా అరటి నారతో తయారు చేసిన వత్తులను 2 మట్టి ప్రమిదల్లో పెట్టి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలి. అలాగే ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం మెండుగా కలుగుతుంది. ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. మనం ప్రతిరోజు నృసింహ అష్టకాన్ని కానీ లేదా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటే ఇంట్లో కానీ అలాగే ఇంటి కుటుంబ సభ్యులపై కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది.
ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.